వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జూన్ 4న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలిపిన మంత్రులు. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగం. జూన్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చినాబ్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఈ వంతెన 272 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట్ అయిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయగానే భారత ప్రధాని మోడీ లొంగిపోయారు. నరేందర్ సరెండర్ అనే డైలాగు వాడిన రాహుల్ గాంధీ అందుకే పాకిస్తాన్ పై కాల్పుల విరమణ ప్రకటించారన్న రాహుల్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు లొంగిపోవడం అలవాటే అని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతరం బల్లలు చరుస్తూ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ భేటీతో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్లు వైయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల. శ్రీకాకుళం జిల్లాలో 5.75 కోట్లు వైయబిలిటీ గ్యాప్ ఫండ్ పై చర్చిస్తున్నట్లు సమాచారం. విరగడై ఏడాది గడిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అలాగే వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనకు కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు కూటమి వెంటే ఉన్నారన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి,
ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు, మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి, సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ, నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. ఇంటింటికి సేవా లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని చౌక దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపైన ఆరా తీశారు. వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులు అందించారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోగా ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారికి అనుకూలమైన సమయంలో సరుకులు తీసుకోవచ్చునన్నారు. 3 రోజుల్లోనే 6 లక్షల మందికి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్లు తెలిపారు. 29,760 షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో, దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం
చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే నా దగ్గర ప్రస్తుతం విధులలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని నాకు అంటగట్టాలని చూడటం టీడీపీ దగాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. ఒకప్పుడు తన దగ్గర గన్మ్యాన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ను ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వానికి తిరిగి పంపాలని గుర్తు చేశారు. ఇవన్నీ తాను చెప్పడం కాదని సంబంధిత రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారని అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని అన్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిన ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దలు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో తరలివచ్చి నెల్లూరు నగరంలో వీఆర్సీ కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో అమలు చేయకపోవడంపై కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రాన్ని ఇచ్చి వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు చెప్పినా ఏది చేయలేదని, ప్రతిదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటని అన్నారు. ప్రజలు త్వరలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి చెప్పింది ఏది చేయడని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది. కరెక్ట్గా జూన్ 4వ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సామాన్యులకు కానీ, మహిళలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదని. కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక్క పిలుపు మేరకు, జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది. మా బాధల్లో ఒకటే, ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు.
వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు, కరెంటు పన్నులు పెంచుతూ ఉన్నారు, వాటర్ ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం, ఒక్కరు కలెక్టర్ గారు లేరు, జేసీ గారు లేరు, డిఆర్ఓ గారు లేరు, ఆర్డీఓ గారు లేరు, ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు. నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల. ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం. ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు. తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం. వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కేంద్ర నెల్లూరులో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ అరుణమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు ప్రజలకు పండగ దినమని కూటమి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది పండగ చేసే ప్రభుత్వం కాదని, శుద్ధ దండగ ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావనంలా దోహిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలని, నాయకులని వేధిస్తున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైఫల్యాలపై ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారితో సహా అందరం కూడా ఈ వినతి పత్రం ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడానికి మేము రావటం జరిగిందండి. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అబద్ధపు హామీలతో, కుట్రలతో విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయిన సందర్భంగా ప్రజలకి వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా అన్నిటినీ తుంగలో తొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ, మరి అదేవిధంగా తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణులందరినీ కూడా జైళ్ల పాలు చేస్తూ ఈరోజు రాక్షసానందం పొందుతున్నటువంటి వారికి ప్రజల తరఫున వారు ఉన్నటువంటి ఆశల గురించి, వారు పడేటటువంటి ఆవేదన గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి సంవత్సర కాలం అయినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు అందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ ఒక ర్యాలీగా బయలుదేరి ఈరోజు ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి హామీలేంది, వాళ్ళు ఎన్ని నెరవేర్చారు, ఎన్ని వాళ్ళు మర్చిపోయారు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజల దృష్టికి మళ్ళీ తీసుకొని వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా వాళ్ళు వెంటనే చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణి, నాయక గణం అంతా కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ గారి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకి పార్టీ తరఫున వాళ్ళకి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఆర్భాటం తప్ప చేసింది శూన్యమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ధ్వజమెత్తారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపాటు పొడిచారని ముదునూరి ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజ్ హాజరై కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాలపై తొలి సంతకాలు అని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. సొంత వారిని దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి ఎన్నికలలో రైతులు, నిరుద్యోగులు, ఆడపడుచులకు సాధ్యం కాని హామీలను ఆశ చూపి వెన్నుపోటు పొడిచారన్నారు. వీరు కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న అన్ని పథకాలు
అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాలనలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలని, ప్రజలకి పొడిచినటువంటి వెన్నుపోటుని గుర్తు చేస్తూ ఈ రోజున ప్రభుత్వ అధికారులకి మెమరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది. అందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ముగిసింది. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి ఈ సంవత్సర పరిపాలనలో ప్రజలు వంచనకి, మోసానికి, వెన్నుపోటుకి గురై ఉన్నారు. ఎందుకనంటే మరొక్కసారి వెన్నుపోటు ప్రభుత్వం అని ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. 1999లో రాజకీయ పక్షాలతోటి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాడు. 2014లో కూటమి ప్రభుత్వంతో అధికారంకి వచ్చాడు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వంతో అందరితోటి కలిపి ఎన్నికలకు వచ్చాడు. ఎప్పుడు సింగిల్గా పోటీ చేసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో లేదు. ఏదైనా ప్రజలకు ఒక పెట్టేవాడి కన్నా 4 రెట్లు పెడతాను అని అంటే ఆశపడటం మానవ సహజం. అలా మన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఎక్కువగా చేస్తానని ప్రతి పథకం వివరించాడు. సూపర్ 6 అన్నాడు. అధికారం వచ్చినటువంటి మొదటి రోజే సంతకాలు పెడతానని 6 హామీలని అనౌన్స్ చేస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా 21 స్థానాల్లో 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో అధినేత అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా మరియు జగన్ పీడ ఈ రాష్ట్రానికి పోయి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా మండల జనసేన పార్టీ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం హెడ్ క్వార్టర్స్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా 100 అడుగుల రోడ్డులో రంగవల్లులు, డూడు బస్మనలతో, కోలాటాలతో మహిళలు సందడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి పడిన దరిద్రం పోయి అన్ని మంచి రోజులు వచ్చాయని, కూటమి పాలనతో నేటితో ఏడాది పూర్తయిన తరుణంలో ప్రజలకు నాయకులు కూటమి తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు, ఇందలి వెంకటరమణ, గోర్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఆ పునాదుల మీద నిర్మించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ మీరే. మీరు తప్పితే ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఇంకెవరూ చేయలేరు. మీరు అలాంటి కార్యక్రమాలే చేయాలి. ఫైనల్గా ఒకటి చెప్తున్నాం, కూటమి పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దిశానిర్దేశంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్తో కూటమి అభివృద్ధి పర్వాలు తొక్కుతుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ సుపరిపాలన ఎన్డీఏ కూటమి అందించబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా మా జనసేన పార్టీకి ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొంది 100% సక్సెస్ రేట్తో మా పార్టీ నిలదొక్కుని గెలిచిన రోజు ఇది. ఎన్నో అవాంతరాలు, అడ్డంకుల్ని దాటుకొని మా పార్టీ ఒక చారిత్రాత్మకమైన విజయం అందుకున్న రోజు ఇది. కాబట్టి జనసేన పార్టీకి ఇది మరింత ప్రత్యేకమని తెలియజేస్తూ, అలాగే అంతకు మించి మా నాయకుడు, అధినాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఆయన శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.